ఎవ్రీవన్ ఈ వీడియోలో సూపర్ పొజిషన్ థియరం మీద ఫోర్త్ ప్రాబ్లమ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ గా ఒక 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే టూ వోల్టేజ్ సోర్స్ ఇచ్చినప్పుడు ఒక ప్రాబ్లం చెప్పాను. వోల్టేజ్ సోర్స్ నెక్స్ట్ కరెంట్ సోర్స్ మింగిల్ అయినప్పుడు ఒక ప్రాబ్లము, డిపెండెంట్ సోర్స్ మీద ఒక ప్రాబ్లం, అన్ని కూడా DC సర్క్యూట్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ ప్రాబ్లము డిప్లొమా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో స్టేట్ బోర్డ్ ఎగ్జామ్. లెట్స్ సీ ద ప్రాబ్లం. ఫైండ్ ద I in a circuit shown below by using superposition theorem. ఇక్కడ ఇచ్చాడు I, రెండు సోర్సులు ఉన్నాయి, అవి కూడా వోల్టేజ్ సోర్సెస్. ఈ ప్రాబ్లము డిప్లొమా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, డైరెక్ట్గా నేను ఆ ప్రాబ్లమ్ తీసుకున్నాను. యూజింగ్ సూపర్ పొజిషన్ థియరమ్ అన్నాడు అంటే సింగిల్ సోర్స్ యాక్టింగ్ ఎలోన్, అంటే ఆ సింగిల్ సోర్స్ మాత్రమే ఉండాలి, అది మనకి గుర్తుండాలి, అదే లాజిక్ షార్ట్ కట్. సో ఇక్కడ 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కన్సిడర్ 2 volts. ఫస్ట్ మనం 2 volts కన్సిడర్ చేసి ఇది షార్ట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ చేస్తాము, కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ చేస్తాము. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అవి కూడా ఒకసారి చూస్తే చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఈ సూపర్ పొజిషన్ థియరం ఏ మోడల్ని ఇచ్చినా మీరు ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ అండ్ కన్సిడర్ 2 volts సోర్స్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఈ 2 volts తీసుకున్న తర్వాత టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ రెసిస్టెన్స్, ఆ టోటల్ రెసిస్టెన్స్ కూడా నేను ఎలాగా సర్క్యూట్ని రిడక్షన్ చేయాలి యూజింగ్ సిరీస్ అండ్ ప్యారలల్ మెథడ్లో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ కరెంట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, తర్వాత I2 నెక్స్ట్ ఇలా డివైడ్ అయింది, ఇక్కడ I3 అండ్ ఇంకొక కరెంట్గా డివైడ్ అయింది. ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి కనుక చూస్తే 3 and 2 ప్యారలల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ రెండింటిని ఒకటి చేస్తే అది దీనికి సిరీస్లో ఉంది, 1+ ఇక్కడ వచ్చిన ఆన్సర్. ఆ తర్వాత అది దీనికి ప్యారలల్లో ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 2 into 3, 3 + 2, ఓకే, దట్ ఈస్ 1.2. అప్పుడు ఈ రెండు ఒకటైంది, ఇది నెక్స్ట్ దిస్ 1.2 ఈజ్ సిరీస్ విత్ ఏ 1 ohm, సో దట్ ఇట్ బికమ్స్ ఏ 2.2. ఇక్కడ నేను సర్క్యూట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, చూడండి. అప్పుడు ఆ 2.2, 12 ఎలా ఉన్నాయంటే ప్యారలల్లో ఉన్నాయి. ఇప్పుడు 2.2 into 12 డివైడెడ్ బై 2.2 + 12. అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏమిటి అంటే 1.85 వచ్చింది. ఇప్పుడు ఈ 1.85 ఎలా ఉంది, 2 ohmకి సిరీస్లో ఉంది. ఇప్పుడు ఈ రెండు కలిపితే టోటల్ we obtained R equivalent, that is total resistance is 3.85 ohm. ఇప్పుడు మనకి సర్క్యూట్లో ఈ సోర్స్ వల్ల ఎంత కరెంటు ఫ్లో అవుతుంది అంటే, ఎప్పుడైతే మనం 2 volts సోర్స్ కన్సిడర్ చేసామో దీనివల్ల ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది. మనకు ఆల్రెడీ టోటల్ రెసిస్టెన్స్ తెలుసు, అది 3.85 వచ్చింది. దీనికి నేను ఇటువైపు వస్తున్న కరెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను టోటల్ కరెంట్ని I1 అనే మార్క్ ఇచ్చుకున్నాను. అది మీ ఇష్టం, ఎలా అన్నా మీరు దాన్ని నేమ్ పెట్టుకోవచ్చు. సో I1 ఈజ్ ఈక్వల్ టు V/R, V ఈజ్ ఏ 2 అండ్ హియర్ R ఈజ్ ఏ 3.85. అప్పుడు సాల్వ్ చేస్తే 0.51 amperes వచ్చింది. మనకి ఇక్కడ సర్క్యూట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇటువైపు కరెంట్ వెళ్తుంది, దాన్ని నేను I2 అనుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇంకొక కరెంట్ ఇటువైపు మళ్ళీ ప్యారల్లో డివైడ్ అవుతుంది. ఫస్ట్ మనకు కావాల్సిన కరెంటే ఈ బ్రాంచ్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఓకే. అందుకని ఇప్పుడు ఈ బ్రాంచ్లో కరెంట్ ఫ్లో అయ్యేది కావాలి అంటే మనకి ప్రీవియస్ ఇక్కడ I2 కూడా కావాలి. అందుకని నేను I2 కనుక్కోవాలి అంటే కనుక కరెంట్ డివైడర్ రూల్ యూజ్ చేస్తాను. ఇక్కడ కరెంట్ డివైడర్ రూల్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ కరెంట్ నాకు కావాలి. సో దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అంటే 12 ఉంది. ఆపోజిట్ రెసిస్టెన్స్ కరెంట్ డివైడర్ రూల్, ఓకే. ఆపోజిట్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ ఇక్కడ ఫ్లో అవుతున్న టోటల్ కరెంట్. ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత వచ్చిందంటే మనకి I1 0.51. సో హియర్ టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్, చూడండి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, 12 ఉంది. 12 డివైడెడ్ బై ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది 1 + 12 అనేది వేయకూడదు. ఈ మొత్తం 3 రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ 3 రెసిస్టర్స్ మనము ఏదైతే సాల్వ్ చేస్తే వచ్చిందో దట్ ఈస్ 2.2 వచ్చింది. ఇక్కడ చూడండి 2.2 వచ్చింది మొత్తం మనకి, అది వేయాలి. అప్పుడు 2.2 + 12, అప్పుడు మనకి కరెంటు 0.437 amperes వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన కరెంట్ ఇక్కడ I అనేది మార్క్ చేసాం కదా, దాన్ని నేనేమనుకున్నానంటే I3 అనుకున్నాను. ఈ I3 కరెంట్ నాకు కావాలి. ఈ I3 కరెంట్ నాకు కావాలి అంటే అగైన్ కరెంట్ డివైడర్ రూల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను రాసాను చూడండి, కరెంట్ డివైడర్ రూల్ ఫార్ములా
టోటల్ కరెంట్ ఇంటూ ఏ టోటల్ కరెంటు మనకి ఇప్పుడు ఇక్కడ I2 ఉంది కదా, ఈ I2 అనేది ఏమైంది, ఈ I2 వల్ల ఇక్కడ మనకి I3 అనేది నెక్స్ట్ ఇంకో కరెంట్ అని ఇక్కడ డివైడ్ అయింది. సో ఈ రెండు కరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బికాజ్ ఆఫ్ I2 వల్ల ఇది టోటల్ కరెంట్ అవుతుంది, అంతేగాని ఇక్కడ ఉన్న I1 టోటల్ కరెంట్ అవ్వదు. ఈ బ్రాంచ్ దగ్గరికి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏ అన్నాను, ఇది బి అనుకుంటే బి వరకు రాగానే ఎవరి వల్ల కరెంట్ డివైడ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ I2. అందుకని I2 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం 0.437. టోటల్ కరెంట్ ఇంటూ కరెంట్ డివైడర్ రూల్ ఫార్ములా 0.43 ఇంటూ ఇక్కడ చూడండి ఆపోజిట్ రెసిస్టెన్స్, మనకు కావాల్సిన ఈ కరెంట్ కదా, దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ 3 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ దట్ ఈస్ 3 + 2 is 5. అప్పుడు మనకి 0.262 అనే ఆన్సర్ వచ్చింది I3. అది మనకి కావాల్సింది. ఇప్పుడు ఒక సోర్స్ అయిపోయింది, నెక్స్ట్ సోర్స్ని కన్సిడర్ చేద్దాం. ఆ నెక్స్ట్ సోర్స్ని కన్సిడర్ చేయాలి అంటే దట్ ఈస్ 4 వోల్ట్స్ ఉంది, 2 వోల్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను 4 వోల్ట్స్ని కన్సిడర్ చేస్తాను, ఈ 2 వోల్ట్స్ ఏం చేస్తామంటే షార్ట్ చేసేస్తాం. ఇందాక నేను ఎలాబొరేట్గా ఒక్కొక్క రెసిస్టెన్స్ని సిరీస్ ప్యారలల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ నేను డైరెక్ట్గా రాసేస్తాను. మీరు ఒక్కొక్క రెసిస్టెన్స్ని రిడక్షన్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. నేను ఒక డైరెక్ట్ స్టెప్ ఇక్కడ రాయటం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు నుంచి ఇప్పుడు కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. 4 వోల్ట్స్ ఇక్కడ ఉంది కదా, ఇది చూడండి ఒకసారి 4 వోల్ట్స్. సో ఈ 4 వోల్ట్స్ దగ్గర నుంచి కరెంట్ నేను ఏమనుకున్నాను అంటే I4 అనుకున్నాను. ఆ తర్వాత ఈ I4 ఇటువైపు డివైడ్ అవుతుంది, ఇక్కడ ఒక బి పాయింట్ అనుకుంటే ఈ బి పాయింట్ దగ్గర నుంచి ఇదిగో ఇటువైపు వెళ్తుంది I5. ఇక్కడే పేరు ఎందుకు పెట్టానంటే మనం కనుక్కోవాల్సిన కరెంట్ ఇక్కడ, ఆ నెక్స్ట్ ఇటువైపు కూడా వెళ్తాయి. ఇప్పుడు మనం సిరీస్లో ఎవరున్నారు, ప్యారలల్ ఎవరున్నారు కనుక అబ్జర్వ్ చేస్తే 2 and 12 ప్యారలల్లో ఉన్నాయి. ఆ తర్వాత అది 1కి సిరీస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చిన ఆన్సరు ఈ యొక్క 2కి ఇక్కడ ఉన్నదానికి ప్యారలల్లో ఉంటుంది. అదే మనం రాసాం చూడండి ఒకసారి. హియర్ దిస్ ఈజ్ 3 ప్లస్ నెక్స్ట్ 2, ఈ 2 ప్యారలల్ విత్ ఇక్కడ ఏదైతే ఉందో 1 ప్లస్ ఇక్కడ చూడండి 2 and 12 ఈ రెండు ప్యారలలు, వచ్చిన ఆన్సర్ దీనికి సిరీసు, ఆ తర్వాత అది దీనికి ప్యారలలు, వచ్చిన ఆన్సరు 3కి సిరీస్. ఇందాక ప్రీవియస్గా 2 వోల్ట్స్ అప్పుడు ఎలాబొరేట్గా చేశాను కదా డీటెయిల్డ్గా, మీరు ఇది సాల్వ్ చేయండి. అప్పుడు సాల్వ్ చేస్తే మీకు 4.15 ఓం టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది. ఆ తర్వాత మనం కనుక్కోవాల్సిన కరెంట్, ముందు టోటల్ కరెంట్ కనుక్కోవాలి. ఈ టోటల్ కరెంట్ బికాస్ ఆఫ్ ఎవరి వల్ల, 4 వోల్ట్స్ వల్ల. అందుకని నేనేమనుకున్నానంటే ఆ కరెంట్ని I4 అనుకున్నాను. సో ఇప్పుడు I4 దట్ ఈస్ 4 వోల్ట్స్ ఏమో వోల్టేజ్, 4.15 ఏమో రెసిస్టెన్స్. నాకు ఆన్సర్ 0.963 ఆంపియర్స్ వచ్చింది. ఇప్పుడు ఇది ఈ కరెంటు టోటల్ కరెంటు బికాస్ ఆఫ్ ద 4 వోల్ట్స్ వల్ల. నెక్స్ట్ నాకు కావాల్సింది I5 కావాలి, ఎందుకంటే ఆ బ్రాంచ్లో కరెంట్ అనేది కనుక్కోమన్నారు కాబట్టి నేను I5 అనుకున్నాను దాన్ని. ఈ I5 అనేది కనుక్కోవాలనుకోండి, దీనికి ఆపోజిట్ ఎవరున్నారు, నెక్స్ట్ టోటల్ ఎంత ఇంటూ టోటల్ కరెంట్, అదే కరెంట్ డివైడర్ రూల్. సో ఇక్కడ I5 నేను ఆల్రెడీ రాసాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. I5 టోటల్ కరెంట్, ఇప్పుడు మనం టోటల్ కరెంట్ అంటే I4 అది వచ్చింది 0.963 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్. ఈ I5కి ఆపోజిట్ రెసిస్టెన్స్. సో ఈ I5కి ఆపోజిట్ రెసిస్టెన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇదంతా ఆపోజిట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇందాక ప్రీవియస్ గేసాం కదా, ఇది ఒక 1 ఒక్కటి రాదు, ఇదంతా కూడా వస్తుంది. ఎందుకంటే ఈ కరెంటు ఇప్పుడు ఇటువైపు డివైడ్ అవుతుంది, అది మనకి డివైడ్ అయిన కరెంటు 1, 2, 12. సో 2, 12 ప్యారలల్లో ఉన్నాయి, అది చేసాం. 2, 12 ప్యారలల్లో ఉంటే మనకి 1.71 వచ్చింది. వచ్చిన ఈ టోటల్ రెసిస్టెన్స్ 1కి సిరీస్లో ఉంది. అప్పుడు టోటల్గా 2.714 అంటే ఇది ఈ 3 బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో మనం టోటల్ రెసిస్టెన్స్ వేయాలి కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే మనకు ఎంత వచ్చింది 2.714. ఇదిగోండి ఆపోజిట్ రెసిస్టెన్స్. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ అంటే 2.714 ప్లస్ ఇక్కడ ఈ బ్రాంచ్లో కదా మనం కనుక్కుంటుంది, సో 2. సో ఆపోజిట్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్. అప్పుడు వేస్తే మనకి 0.55 యాంపియర్స్ కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే సూపర్ పొజిషన్ థీరం యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నారు కాబట్టి ఇంతవరకు అట్లాగా 2 సోర్సులు ఉంటే ఒకదాన్ని షార్ట్ చేసాము, ఒకదాన్ని యాక్టివేట్ చేసాము, ఇట్లా చేసాము. ఇప్పుడు వచ్చిన రిజల్టెంట్ కరెంట్స్ 2 వోల్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ 2 ఓంలో ఫ్లో అవుతున్న కరెంట్ పేరు నేను I3 అనుకున్నాను. ఆ I3 0.262 ఇదిగోండి 0.262 వచ్చింది.
నెక్స్ట్ 4 వోల్ట్స్ నేను అప్లై చేస్తున్నప్పుడు 4 వోల్ట్స్ యాక్టివ్లో ఉంచాను. ఉంచితే ఇప్పుడు నాకు I5 దీనిలోకి వెళ్తున్న కరెంట్ పేరు నేను I5 అనుకున్నాను. ఆ I5 ఏదైతే ఉందో ఆ కరెంట్ నాకు ఎంత వచ్చింది అంటే 0.554 అది వచ్చింది. ఇప్పుడు ఈ రెండు డైరెక్షన్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. రెండు డైరెక్షన్స్ని అబ్జర్వ్ చేయటం అంటే ఇక్కడ ఒకసారి వేస్తున్నాను చూడండి. 2 ఓం అనేది ఏడుంటే రెండు డైరెక్షన్స్, ఒకటి ఒక సోర్స్ వల్ల కరెంటు డౌన్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తుంది, ఇంకో సోర్స్ వల్ల కూడా కరెంటు అంటే ఒకటి I3 ఇంకోటి I5, ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే. సో సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేస్తాం. సో ఒక కరెంటు I3 ఏమో 0.262 వచ్చింది, నెక్స్ట్ ఇంకో కరెంటు 0.55 వచ్చింది. సో నౌ టోటల్ కరెంట్ I flowing through the branch of 2 ohm is 0.816 ampere.